చెప్పండి, ఇంత రాత్రిపూట ఎందుకొచ్చారు? శౌర్యతో మాట్లాడడానికి వచ్చాము, పిలవండి. మా శౌర్యతో ఏం మాట్లాడతారు? ఏం అవసరం లేదు, నాతో మాట్లాడి వెళ్ళండి. ప్రమీల, మీరు అడ్రాకండి. మీతో మాట్లాడడానికి రాలేదు, శౌర్యతో మాట్లాడడానికి వచ్చాము. మా వాడితో ఏం మాట్లాడతారు? అస్మిత ఎవరో కనుక్కోవాలి ప్రమీల గారు. దానికి వాణ్ణి కనుక్కోవడం ఎందుకు? నేను చెప్తాను కదా. అస్మిత మా కుటుంబ సభ్యురాలే. ఏ విధంగా? తను నా కోడలు. మరి మా రామ? తనకు అర్హత లేదమ్మా. కోరి వచ్చిన నా కొడుకుని అనుమానించింది, అసహించుకుంది. కాబోయే అత్తమామలను చూడకుండా మమ్మల్ని బెదిరించింది. కాని అస్మిత అలా కాదు. మమ్మల్ని అభిమానించింది, నా కొడుకుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది. చూడండి ప్రమీల గారు, మా రామకు కూడా పెద్దలంటే గౌరవమే, మీరంటే అభిమానమే. కానీ ఎక్కడో పొరపాటు జరిగి నా బిడ్డ శౌర్యని అనుమానించి ఉండొచ్చు, అపార్థం చేసుకొనుండొచ్చు. అది మీకు ఇబ్బంది కలిగించుండొచ్చు. కాని పెళ్లి కుదిరాక మా రామ గురించి ఇలా చెప్పటం, ఎవరో అమ్మాయిని కోడలంటూ వెనకేసుకురావటం, మా అమ్మాయి గొంతు కొయ్యడమే అవుతుంది ప్రమీల గారు. మీ అబ్బాయి మా ఊరొచ్చి పంచాయతీ పెట్టించుకొని నా భర్త కాళ్లు పట్టుకుని బతిమలాడాక, మా రామాని మీ శౌర్యకి ఇవ్వటానికి ఒప్పుకున్నాక మీరిలా మాట్లాడడం బాలేదు ప్రమీల గారు. మీతో కాదు, నేను బాబుతో మాట్లాడతాను. పిలవండి, పిలవండి. కుదరదని చెప్పాను కదా, వినపట్లేదా? శౌర్య, శౌర్య, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది డార్లింగ్? నువ్వెందుకు వచ్చావు నా గదిలోకి? ఇది మరీ బాగుంది డార్లింగ్. డైలీ ఇద్దరం కలిసి ఈ గదిలోనే, ఈ బెడ్ మీదే కదా కాపురం చేస్తున్నాం. మరిప్పుడెందుకు ఇలా అడుగుతున్నారు? వీళ్ళందరూ ఈ టైంలో మన బెడ్రూమ్ లోకి వచ్చారేంటి? లైట్ ఆపి తలుపేమంటే వినలేదు కదా మీరు. ఇప్పుడు చూడండి ఏమైందో. అతే మీరు చూస్తుంది ఏది నిజం కాదు. ఇదేది నిజం కాదు. అతే మీరే నమ్మకండి ప్లీజ్, ప్లీజ్ అతే ప్లీజ్. నోర్మోయ్, 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 నోర్మోయ్. ఇంకా ఆపు. ఆపేయ్, 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 ఆపేయ్. ఎవరు నీకు అత్తయ్యా?
నువ్వెవరు? ఇక్క నుండి నువ్వు నన్నలా పిలవకు. ఆవేశపడకు పెద్దమ్మా. పెద్దనాన్నకి అప్పుడే చెప్పకు. ఎందుకు చెప్పకూడదు? ఎందుకు ఆగాలి? మనం చూసింది నిజం కాకపోవచ్చు. మనం అనుకున్నట్టు శౌర్య ఏ తప్పు చేసి ఉండకపోవచ్చు. అనుకున్నట్టు ఏంటి ఆద్య? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేరుగా మన కళ్ళతో చూసాం కదా ఆద్య. వాళ్ళమ్మ మాటలు, ఆ పిల్ల పద్ధతి, వాళ్ళ ప్రవర్తన చూశాక కూడా ఆ అబ్బాయిని ఎందుకు వెనకేసుకొస్తున్నావు? అలాంటి నీచపు ప్లాన్లు వేయడం ఆ అస్మితకి అలవాటే పెద్దమ్మా. మనం చూసింది కూడా ఆ అస్మిత పనే అయి ఉంటుంది. లేదు, అందులో ఏ ప్లాను లేదు. లేదు, వాళ్ళిద్దరి పాపం పండి మన రామ జాతకం బాగుండే వాళ్ళలా మన కట్టపడ్డారు. వెంటనే ఈ పెళ్లి ఆపాల్సిందే. ఏమండి? పెద్దమ్మా, ఏమండి? పెద్దమ్మా, పెద్దమ్మా, ఏమండి? ఏమండి? ఏంటమ్మా అరుపులు? ఎవరక్కడా? వదినన్నయ్య